ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ తగ్గాలన్నా, షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, పిల్లలు హెల్తీగా పెరగాలన్నా ఇలా వారంలోని 4 సార్లు బియ్యం అన్నది లేకుండా చాలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారా? జొన్న రవ్వ కిచిడి అండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకుని దీనిలోకి చిన్న టీ గ్లాస్ అంతా జొన్న రవ్వను తీసుకుంటున్నానండి. ఇది నేను బయట సూపర్ మార్కెట్లోనే తీసుకున్నానమాట. అంతేకాదు, ఇక్కడ కొంచెం తీసుకున్న క్వాంటిటీ అన్నది ఎక్కువే అవుతుందండి. ఈ జొన్న రవ్వని మంచినీళ్ళతో శుభ్రంగా 4-5 సార్లు శుభ్రం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని 4 గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుని ఒక 6 గంటలు పక్కన పెట్టుకుందాము. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో జొన్న రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని పావు కప్పు ఎర్ర కందిపప్పు, పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, ఇలా తీసుకున్న పప్పులన్నింటినీ మంచినీళ్ళతో శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని దీంట్లో కూడాను 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 1 గంట పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు క్యారెట్, ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక చిన్న టమాటాను వేసుకుని దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు 1-2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ బఠానీ అండి 4 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానమాట. దీన్ని కూడా 1-2 నిమిషాలు వేపుకొని తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఈ కూరగాయలన్నింటికి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వ పప్పులు ఉన్నాయి కదండి, దాన్ని వాటర్తో సహా వేసుకొని దీనిలోకి 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఆ తర్వాత పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోని ప్రెషర్ అంతా పోయే అంతవరకు పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, ఫైన్గా చాప్ చేసినటువంటి 1 టీ స్పూన్ అల్లము, ఇలా వేసుకున్న తాలింపంతా చక్కగా వేగిన తర్వాత దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని 1 నిమిషం వేపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ తాలింపు అన్నది పక్కన పెట్టుకుందామండి. తర్వాత మన కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కిచిడి మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, కొద్దిసేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతుందండి. అందుకని దీనిలోకి మంచినీళ్ళు తాగే గ్లాసుతోని 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు, మనం ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపు, రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని 1-2 నిమిషాలు ఉంచుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం పలుచగా ఉంది కానీ ఇది వేడి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందన్నమాట. అంతేకాదు, ఈ జొన్న కిచిడి అన్నది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయేటువంటి జొన్న రవ్వ కిచిడి రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.